హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ కీలక మెమో జారీ అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి మెమో జారీ అయిందండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, పిఎస్ టీ అండ్ ఏ ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ పెన్షనర్ క్లారిఫికేషన్ ఆన్ ద widow or divorced daughter dependency that is eligible for family pensioner under category 2 GOMS number 315 అని చెప్పేసి ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ద విడో ఆర్ డివర్స్డ్ డాటర్ irrespective whether she become widow or divorced either before or after the retirement of the employee is eligible for family pension provided the spouse present is the pensioner and son or daughter referred to category 1 above become ineligible for the family pension. For more clarification follow is considered అని చెప్పేసి ఉందండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, డిపెండెన్సీ ఆఫ్ సచ్ డాటర్ created on the family pensioner after the expiry of the service pensioner shall not be considered as eligible for category 2 pension అని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఇన్ వ్యూ ఆఫ్ అబోవ్ ఆల్ ద డిటి అండ్ ఏఓస్ in the state and the ATO APCRT Mangalgiri are requested to take action accordingly. Also inform the same to consider individual whose applicants are received in the regard. అంటే పెన్షనర్లు వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలపై ఆధారపడటం గురించి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 315 ప్రకారంగా ఆర్థిక విభాగం అండి. సో కుటుంబ పెన్షన్ పొందడానికి అర్హులైన కేటగిరీ 2కి చెందిన వ్యక్తుల గురించి ఉత్తర్వులలో తెలియజేయడం జరిగింది. ముఖ్యమైన విషయాలు: వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తె, ఉద్యోగి పదవి విరమణకు ముందు లేదా తర్వాత వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందడానికి అర్హురాలు అయితే ఆమె భర్త పెన్షనర్ కంటే ముందు మరణించి ఉండాలి మరియు కేటగిరీ 1లో పేర్కొన్న కుమారుడు లేదా కుమార్తె కుటుంబ పెన్షన్ పొందడానికి అర్హులు అవ్వాలి. ఇక వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తె ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షనర్ మీద ఆధారపడి ఉండాలంటే ఉద్యోగి జీవించి ఉన్నప్పుడే ఆమె వితంతువు అయి ఉండాలి లేదా విడాకులైనా తీసుకుని ఉండాలి. కుటుంబ పెన్షన్ మీద ఆధారపడటం పరిగణించబడదన్నమాట. అంటే ఉద్యోగి మరణం తర్వాత పెన్షన్ పొందుతున్న వ్యక్తి మీద, ఫ్యామిలీ పెన్షనర్ మీద ఆధారపడి ఉన్నప్పుడు మళ్ళీ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయబడదు. ముఖ్య గమనిక: సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత కుటుంబ పెన్షనర్ మీద ఆధారపడితే అలాంటి కుమార్తె కేటగిరీ 2 పెన్షన్ వర్తించదు. ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని డిటి అండ్ ఏఓలకు మరియు ఏటీఓ ఏపీసీఆర్టీ మంగళగిరి వారికి పంపారు. వీరు ఈ ఉత్తర్వులోని విషయాలు సంబంధిత వ్యక్తులకు తెలియజేయాలి. అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరటమైనది. క్లుప్తంగా చెప్పాలంటే ఒక వితంతు లేదా విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందడానికి అర్హురాలు కావాలంటే ఆమె ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నప్పుడే వితంతువు లేదా విడాకులు తీసుకుని ఉండాలి మరియు ఆ సమయంలో ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షనర్ పైనే ఆధారపడి ఉండాలని అయితే నియమము ఉంది.